కదా? ఎస్, ఇట్స్ అమేజింగ్. ఇంత బాగుంటుంది అనుకోలేదు. అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది. నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు. కానీ పార్టీ బిజినెస్ వల్ల 10 సంవత్సరాల నుంచి సిటీలో ఉన్నా. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని, పచ్చటి పొలాల్ని, అమాయకపు ప్రజల్ని చూడకుండా ఉంటే నాకు తృప్తిగా ఉండదు. ఇదిగోండి, అదే మా గెస్ట్ హౌస్. నమస్కారం. జాగ్రత్త, తీసుకో. ఏం నాగమ్మా, ఏంటి విశేషాలు? మా కట్టాలు తీర్చే దేవుళ్ళు మీరు వచ్చేసారు కదయ్యా, అంతకంటే విశేషాలు ఏముంటాయి? ఈయన మన కేంద్ర మంత్రి భాస్కర్ రాజు గారు ఉన్నారుగా, ఆయన అబ్బాయి మనోహర్ అని, ఈవిడ అతని భార్య దివ్య గారు. వీళ్ళు కొన్నాళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది దగ్గరుండి చూసుకోవాలి. ఏంటి రండి. అయ్యా మేడం. ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులండి, మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళకి మీరే దేవుళ్ళు అంతే కదా? అట్లా ఏం లేదండి, వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకుంటాను. వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా, అరే ఆ సామాన్ తీసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టి వెళ్ళు. ఆ రూమ్ లో ఏసీ ఉందా? ఆ రూమే కాదు, ఈ ఊరే సెంట్రల్ ఏసీ. ఫ్యాన్ కూడా అవసరం లేదు. కిటికీ తెరిస్తే గోదావరి నుంచి చల్లటి గాలి వస్తుంది. జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. మరి ఫుడ్ సంగతి ఏంటి? ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ భవానీ అని మంచి వంట అమ్మాయి ఉంది. ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోదు. ఓకే, నేను స్నానం చేసి వస్తాను. రిలాక్స్ రిలాక్స్. ఏ కొండయ్య, ఇట్రా, సామాన్లను పెట్టేసావా? పెట్టేసాను. చూడు, నువ్వు వెళ్ళి ఆ భవానీ నేను రమ్మన్నాను. ఆమె గుంట్లో బాగలేదు, రాకపోవచ్చు అయ్యా. మరి ఎలాగయ్యా? వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా. జనరల్ గా బయటకు రారు. నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే, అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను. పెళ్లి చేసుకుంటే పసితనం పోద్దురా అంది. పసితనం పోద్దు కదా అని చేసుకున్నాను. మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను. పెళ్లికి కొనిస్తా అన్నయం కొనివ్వలేదు. ఓకే, కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా, అది కూడా ఇవ్వలేదు. మీరు ఎలాగా నాకేమెవరని అర్థమైపోయింది. అందుకే నేనే మీకు ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయిని ఉంచుకోండి. ఏం మాట్లాడరా? నేను అల్లుండి అనుకుంటున్నారా, అడగాలి అనుకుంటున్నారా? ఏమన్నా మాంగారు మాట్లాడండి. నేనేం మాట్లాడను, ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే. నేను ఇక్కడ కుక్కతో సమానం. మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు. నా కట్టం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను. బావా, డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా? ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తావు? అయ్యి బాబోయ్, నేను దాన్ని ఏడిపిస్తున్నానా? మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు నిజంగా దాని క్షేమం కోరేవాళ్ళే అయితే మా 25,000 ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు. తప్పకుండా ఇస్తాం బాబు. ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది. ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా? ఇలా అయితే తెల్లారినట్టే. లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా. లోనా? బ్యాంక్ అన్నా మీ ఓనా? చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోలా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు ప్రయత్నం చేస్తే ఎవడిస్తాడా? ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు. ఇదంతా నాకు అనవసరం అండి. నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను. అనుకు బాబు, ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీ గురించి నలుగురే అనుకుంటున్నారు, నా గురించి బయట 40 మంది అనుకుంటున్నారు. అక్కడ కిళ్ళి కొట్టాడు, సారా కొట్టాడు, పతి పని మళ్ళీ ఎదవా, ఈడు కట్నం కూడా తెచ్చుకోలేని సవట అనుకుంటున్నారు. మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి. ఈసారి మాట్లాడా రాదు. బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా. మీ బావ వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకోనెక్కలేసిను. అప్పలనాయుడు గారు వచ్చారు. ఆయన ఒక్క మాట అడిగితే చాలు, ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు. ఆయన చెప్తే 25,000 లోన్ ఇస్తారా? ఓరి పిచ్చోడా, ఆయన చెప్తే 25,000 5 లక్షలు ఇస్తారు. అయితే వెంటనే వెళ్ళి ఆయన కలుద్దాం. ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు. వంట చేయడానికి భవానం ముందు తీసురమ్మన్నారు. అయ్యో, నాకు ఒంట్లో బాగోలేదే. మన వాసంతి పని పట్ట లేకుండా ఉందిగా, వెళ్ళమనొచ్చుగా. వాసంత్ పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు. గుడ్డి కలెక్టర్ గారి ముద్దులు చెల్లండి. ఈవిడెక్కడా పని చేయదు. మహారాణి అని. దానికి ఇష్టం లేదంటుంది కదా, వదిలే. నేనే వెళ్తాను. పదమేస్త్రి. పేరు శ్రీను, రేవుపాడు పంచాయతీ. ఏమయ్యా, ఒక బ్లైండ్ మ్యాన్ లోన్ గురించి కూడా పట్టించుకోకపోతేలా? రూల్స్ పెద్ద రూల్స్ చూశానులే. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజలకు ఉపయోగపడాలి గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అవును, ఈ పెద్ద మనుషులు కోట్లు లోన్ ఇస్తారు, వాళ్ళు ఎగ్గొట్టినా పర్వాలేదు, కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు. ఇప్పుడేంటి, లోన్ సాయం చేస్తారా లేదా? లేదా చెప్పింది ఎక్స్ఎంఎల్ఏ కదా అని విని ఊరుకుంటారా? అది
రేపే పంపిస్తున్నాను ఇద్దరిని. అయ్యా అవ్వాలి పని అంతే. థ్యాంక్ యూ. రాజన్న, తన లోన్ శాంక్షన్ అయింది. రేపు బ్యాంక్ డబ్బు కలెక్ట్ చేసుకోండి. మీరు మాకు చాలా సాయం చేశారయ్యా. చాచా, ఇందులో నేను చేసిందేముంది? అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవుడు? రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే. ఏదో మాట సాయం చేశానంతే. ఆ మాట సాయం కూడా ఈ రోజుల్లో ఎవరు చేస్తారయ్యా? మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది. నమస్తే మేడం. నన్నెలా గుర్తుపట్టావు? మీరు వేసుకున్న సెంటు వాసన పీల్చి ఇతని పేరు శ్రీను. మన వంట మనిషి ఉందే భవానీ, ఆమె అబ్బాయి. ఓ, మీ మదర్ వంట సూపర్ గా చేశారు. ఆవిడ వంటే కాదమ్మా, వీడి పాట కూడా చాలా బాగుంటుంది. ఓ గ్రేట్. ఏం పాటలు పాడుతుంటావు? మనసులో అనుకున్నది పాటలా పాడుతుంటాను. దేవుడి గురించి, ఈ అందమైన ప్రపంచం గురించి. నువ్వివేవి చూడలేవు కదా. చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను. అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది. చెట్లు, పూలు, వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది. పత్రికల్లో వచ్చే కథలు, కవితలు, సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు. అప్పలనాయుడు గారు లాంటి పెద్ద మనుషుల వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను. అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సిందే. ఏది, ఓ పాట పాడు. కొత్త పాట కట్టినప్పుడు పాడతాను. వెళ్ళొస్తాం బాబు గారు. అరే, చెప్పడం మర్చిపోయాను రాజన్న. సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కళ్ళ డాక్టర్ వస్తున్నాడు. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన రాగానే కబర్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు. సంతోషం అయ్యా. పుట్టుకతోనే గుడ్డివాడిని కదా, నాకు కళ్ళు వస్తాయంటారా? అరే, ఒకసారి డాక్టర్ని కలవచ్చుగా. రాజన్న, లోన్ శాంక్షన్ అవ్వకపోతే నాకు కబుర్ చేయండి. అలాగే బాబు. అలాగే. అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి. వచ్చింది. పెద్దోళ్ళకి ఫోన్లు చేసేయడం సులువే, కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇదిగా రికమెండేషన్ చేసిన ఈజీయే, కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి అగ్నిస్ట్ గా లోన్ ఇవ్వడం కష్టం. ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు. 5 నిమిషాలు ఆగండి, ఈ విషయం అప్పలనాయుడు గారు చెప్పొస్తాను. మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఇవ్వడం లేదు కదా. చెయ్యొదలండి. సారీ. చూడు బాబు, ఆడు చూడలేడు. మీట్ అయిపోయి మీరు సగమే, ఫుల్. అందుకే కదండి బ్లైండ్ కోట. ఇందులో నీకు వాటానా? కాదండి, మొత్తం ఆయనకి. అదేనండి, మా ఓడు చూడలేడు కదా, అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు. పోనీ సంతకం పెడతాడా? పెద్దండి, ఏలు ముద్ర వేస్తాడు. ఎక్కడేమంటారు? అతనికన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుందైతే. డబ్బు కదండి, చూడలేని వాడికంటే చూసేవాడికే ఆత్రం ఎక్కువ. ఓహో, ఇదిగో అప్పుడప్పారావు, ఆ క్యాష్ ఫైల్ పట్రా. తీసురా. అదే, ఇదిగో బాబు, ఇక్కడ వేలి ముద్ర. అదే, అలాగా. ఇదిగో క్యాష్ తీసుకో బాబు, తనుకో లెక్కెట్టుకో. తనుకో. ఏమండే, పనిలో పని ఇంకో ఏలు ముద్ర ఏం చేయమంటారా? దేనికే? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు. ఈ వాట సరిపడినదైతే. లోన్ వచ్చిందా? వచ్చింది. అమ్మా, లోన్ డబ్బులు వచ్చాయట. అప్పలనాయుడు గారు చెప్పడం రాకపోవడమా? అమ్మ వసంతి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఆ మేనేజర్ వంకర కన్నాడు, చాలా ఎక్స్ట్రాలు చేశాడు. నేనే మేనేజ్ చేశాను. అవునవును, ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు. అమ్మా, ఈ డబ్బు నీ చేత్తోనే బావుకివు. ఏం బాబు, ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా? ఇదిగో ఇదే నాకు నచ్చదు. ఇచ్చేయమ్మా, కనీసం అక్క పైన తీరుతుంది. మా బావ బంగారం, ఎప్పుడు మాట తప్పడం. బావా, ఇకనైనా అక్కని కంటతడి పెట్టించొద్దు. బావా, ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడక బావా. ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను? ఎవరి కోసం? మీ అక్కను సుఖపెడదామనే కదా. అల్లుడు, డబ్బు చేతికొచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోతానా మావా? ఇదిగో నీ మామూలు మూలన పడ్డ ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు. ఆ బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి అల్లుడు. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే. సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా. నువ్వు ఇంకా అలా సొత్త నిలబడ్డావంటే వెళ్ళి బట్టలు సర్దుగా మన ఇంటికి వెళ్ళిపోదాం. భోంచేసి వెళ్ళొచ్చులే బాబు. మీరు ఇలాంటి తతంగాలేం పెట్టకండి. నువ్వు రా, బట్టలు సర్దు, మనం బయలుదేరదాం. వస్తాను మావయ్య. తొందరగా వెళ్ళు. ఉదయాన్నే వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దొబ్బేయడం అనుకో, ఇక్కడే ఉండిపోవచ్చు కూడా. బయలుదేరు. హాయ్ గాజులు, చూపించు. బానే కదా? రండి బాబు,
రండి దెబ్బ కొట్ట దొంగల ఇదెంత? ఒక్కోటి 10 రూపాయలు 10 రూపాయలమ్మా 10 రూపాయలకి రండి చిన్నవేగా ఈ ఒకటే వస్తాయమ్మా రెండు సార్ తీసుకుంటా. పర్లేదు బాబు మళ్ళీ కొట్టండి ఇదే ఆఖరు, ఈసారి తప్పకుండా పేలుస్తా. నీ వల్ల కాదులేరా. ఎందుకు కాదు బాబు గురి చూసి కొట్టండి. చా మాకు తెలదు, గురు చూడకుండా కొట్టడానికి నీలా గుడ్డలం అనుకున్నావా? అనయ్య నువ్వు కొట్టు. నేనా భలేదానివే. నువ్వు తప్పకుండా కొడతావు. నాతో రా రాయిలా. అన్నయ్య బెలూన్ దగ్గర లక్ష్మి గాజులు శబ్దం చేస్తుంది, సరేనా? అక్కడ పేల్చు. వినిపించిందా? ఇంకోసారి కొట్టు. వాసంతి మ్మ్. తగులుతుందంటావా? తప్పకుండా తగులుతుంది. ఇప్పుడు కొట్టు. ఇదిగో అమ్మాయి, నువ్వు శ్రీను చెల్లివి కదా? అవును బాబు గారు. మొన్న మీ అన్నయ్యకి కళ్ళు డాక్టర్ గురించి చెప్పాను. ఆయన ఈ రోజు హాస్పిటల్ వచ్చారంట. మేస్త్రి చేత లెటర్ పంపిస్తాను, వెళ్ళి కళ్ళు చూపించమని చెప్పు. అలాగే బాబు గారు. బ్లైండ్ సింగర్ కి చెల్లెలా? అవునండి. ఓహో, మరి ఆ అమ్మాయి? ఆ, ఏమా ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు లక్ష్మి, శారదమ్మ కూతురు. ఆ, పాపం మూగమ్మాయి. ఇంత చక్కని అమ్మాయి మూగదా? అవునండి, ఎవరు లేరు. వాళ్ళ నాన్న మొన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో పాపం. ఈ ఊరి జాగ్రఫీతో పాటు అందరి బయోగ్రఫీ కూడా బయట అన్నమాట. నాయకుడు అయిన తర్వాత అందరి గురించి తెలుసుకోవాలి కదండి. ఏమయ్యా బయలుదేరు. ఏమా అన్నయ్య చెప్పడం మర్చిపోకే. అలాగే బాబు గారు. ఏ అన్నయ్య కళ్ళొస్తే మీ ఇద్దరికి ఒక దోశ చెప్పురా బాయ్. నోటొక్క దోశ. ఏంట్రా? నోటొక్క దోశ. అబ్బా ఏంటండి కొడుతున్నారు? నేను ఎన్ని దోశలు చెప్పానురా? ఒకటండి. నువ్వెన్ని చెప్పావురా? నోటొకటి. ఇంకా చెప్పేది ఉందండి. నువ్వు ఒక్కటి చెప్పింది కాక ఇంకా చెప్తావా? అది కాదండి. ఏది కాదురా, బిల్లు నువ్వు కడతావా నీ బాబు కడతావా? గురువు గారు మీరైనా చెప్పండి సార్. అబ్బా మేడ. నూటొక్క దోశ చెప్పింది కాక మీ గురుగారితో చెప్పిస్తావురా? కాదండి. ఒక్క దోశ చెప్పు. అలాగే బాబు. బొక్కలు ఎరగాది ఇస్తా. ఒకటి చెప్పోయా. దేవుడా ఏంటి అగ్ని పరీక్ష? నోటికి నోటొకటి వచ్చేసిలా ఉంది స్వామి. టీ చెప్పమంటే దిక్కులు చూస్తావేట్రా? చెప్పు, ఒకటి చెప్పు. నరుకుతా. ఒకే ఒకటేంటి? టీ రా. టీ వెయ్యాలా క్యాన్సిల్? అన్నం పెడతాను, ఒక టీ తీసుకుని గమ్మున రారా. ఓకే. ఏంటి బాబాయ్ పకీర్ ఏడుస్తున్నాడు? అబ్బా సీను, భలే సీన్ మిస్ అయ్యావయ్యా. పిచ్చ కొట్టుడు అనుకో, చీట వదిలింది. ఏ లక్ష్మి, అన్నయ్యకి లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు వద్దులే. బాబాయ్, అప్పలనాయుడు గారు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని అక్కడ చూడండి. కొండతో లెటర్ పంపించారు. అప్పలనాయుడు గారు మాట అంటే మాట రసీను. ఏదమ్మా వెళ్దామా? బాబాయ్ మేము వస్తాం. మీరెందుకులే అమ్మా, వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. అవునమ్మా. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే అన్నయ్య, పద. సీను వెళ్దామా? రేయ్ కొట్టు జాగ్రత్త. అలాగే. ఆ? సీను వెళ్దాంరా. ఆప్టిక్ నర్వ్స్ లో ఏ ప్రాబ్లము లేదు. హీల్ డెఫినెట్లీ గెట్ సైట్. ఐ మీన్ కంటి నరాల్లో ఏ లోపం లేదు. కళ్ళు మరిస్తే చూపొస్తుంది. సంతోషం డాక్టర్ గారు. బాబాయ్ ఒరేయ్ నాకు తెలుసురా,
నువ్వు అదృష్టవంతుడు, నీకు తప్పకుండా చూపొస్తుంది. మెల్లిగా. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా డాక్టర్ గారు ఏమన్నారు? చూపు వస్తుందని చెప్పారా అన్నయ్య? తప్పకుండా వస్తుందన్నారమ్మా. నాకు కళ్ళు వస్తాయి. అమ్మని, నిన్ను, లక్ష్మిని, ఈ ఊరిని, అందరినీ చూస్తాను. ఎవరైనా కళ్ళు దానం చేస్తే తప్పకుండా చూపు వస్తుందన్నారు డాక్టర్ గారు. ఎవరో ఎందుకురా, నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా. నీకు నా కళ్ళే ఇస్తాను. నువ్వు ఇస్తావు, ఆడు తీసుకుంటాడు. కళ్ళు వస్తాయంట, కళ్ళు. అవునరా, నాకు తెలవగడుగుతాను. నీకిప్పుడు కళ్ళు వస్తే ఏం పీకుదామని? ఏం పీకుదామని? జనం నీకు డబ్బులు ఇస్తోంది, నువ్వు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యాల్లాగా పాటల్లో ఇరగదీసేస్తావని కాదు, గుడ్డోడివని. కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరతాను నాన్న. అవునవును, నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిసిపెట్టి కూర్చున్నారు ఇక్కడ. ఇదిగో ఒకటే గుర్తెట్టుకో, నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాట. ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు. మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం, అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్ధుగానరా కొడక. కళ్ళు వస్తాయంట, కళ్ళు వస్తాయంట. పట్టించుకోకన్నయ్య, నీకు నా కళ్ళు ఇస్తాను. ఇవే ఇయ్యి. నువ్వు వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు, ఊరంతా షికారులు కొడతాడు. నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూల కూర్చుందు. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి కళ్ళు నేనిస్తాను. శబాస్, సెల్లంటే నువ్వేనే. ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి, రోగిష్టి తల్లి, గాలి తిరిగే నేను, కళ్ళేని ఈడు. ఈయన్ని పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల. ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ అవుటు కుటుంబం అవుతుందే. చూడు, ఈ గుడ్డి మహారాజు కళ్ళు రానంత మాత్రాన మన రాజ్యానికి వచ్చిన నష్టమేం లేదు. అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి. నా సంగతి తెలుసుగా. వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు.